కోట్లు సారీ 4 సుమారుగా 3.5 నుండి 4 లక్షల కోట్లు 10 ఇయర్స్ మొత్తంగా అప్పు చేస్తే 10 సంవత్సరాల కాలంలో అప్పు చేస్తే ఈ మహానుభావులు ఈ బట్టి విక్రమార్క గారు, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ ఫైనాన్స్ మంత్రి బట్టి విక్రమార్క గారు, లెక్కలే రానటువంటి లెక్కలే తెలియనటువంటి ఫైనాన్స్ మంత్రి గారు ఎంత అప్పు చేసిండండి 2 ఏళ్లలో? 2 లక్షల కోట్లకు పైగా 2 ఇయర్స్లో, అంటే ఏడాదికి 1,00,000 కోట్ల. నువ్వు చేసే అప్పు ఒక రోడ్ వేస్తివా, ఒక పిల్లాన్ని చదివిపిస్తివా, ఒక స్కూల్ కట్టినవా, ఒక రెసిడెన్షియల్ హాస్టల్ కట్టినవా, ఒక దవాఖానా కట్టినవా? ఏం కట్టినారని, ఏం కట్టారని చెప్పి ఒక 1,00,000 కోట్లు ఏడాదికి మీరు 2 లక్షల కోట్ల పైననే అప్పు చేసిరండి. 9 నెలల్లో 90,000 కోట్ల అప్పు చేశారు మీరు వచ్చిన 9 నెలల్లో. అంటే మీరు వచ్చిన 9 నెలలనే 90,000 కోట్ల అప్పు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో 10 ఇయర్స్ మొత్తంగా 4 లక్షల కోట్లు, 10 సంవత్సరాలకు కలిపి 4 లక్షల కోట్ల అప్పు చేస్తే నువ్వు 2 ఏళ్లలో 2 లక్షల కోట్లకు పైగా అప్పు చేస్తేవి. అంటే 5 సంవత్సరాలు అయ్యేసరికి నీ అప్పు ఎంత తెలంగాణ రాష్ట్రం పైన? నువ్వు కేవలం ఫుట్బాల్ ఆడడానికి తెలంగాణ అస్తిత్వంతో ఎందుకు ఆడుకుంటున్నావు? మా మనోభావాలను ఎందుకు దెబ్బతీస్తున్నావు? పైసలు ఎందుకు పుక్కట్లా? దమ్ములుంటే లెక్కలు చెప్పండి. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు జేబులకి వెళ్ళి పెట్టిండ్రా పైసలు? ఆయననేమో ప్రజాభవన్